జేటీవీ న్యూస్ కు స్వాగతం. స్థానిక తిరుపతి కేటీ రోడ్ అన్నారావు సర్కిల్ వద్ద మోతీ మహల్ డీలక్ గ్రాండ్ ఓపెనింగ్ ఆదివారం సాయంత్రం 2:30కి ప్రముఖ ఆనరబుల్ ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులు శ్రీ బత్తల సంగల్రాయుడు ఎమ్మెల్సీ మరియు స్థానిక తిరుపతి ఎమ్మెల్యే శ్రీమతి ఎం సుగుణమ్మ పాల్గొన్నారు. వీరితో పాటు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, బీజేపీ జిల్లి మధుసూదన్ మరియు ప్రముఖ స్థానికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన భారతీయ సాంప్రదాయంలో పెద్దపీట వేయడం అన్నది సహజంగా జరుగుతూ వస్తుంది, మనందరికీ తెలిసినటువంటి విషయం. కనుకనే అతిథి దేవో భవ అనేటువంటి నినాదం శతాబ్దాల తరబడి మనం వినడం మాత్రమే కాకుండా దాన్ని అనుసరిస్తూ వస్తున్నాం. అతిథులు ఎవరైనా వచ్చినట్లయితే వారిని దేవుడిగా భావించి వారిని గౌరవించేటువంటి ఒక చక్కటి సాంప్రదాయ సంస్కృతి. ఈనాడు అటువంటి సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఈ యొక్క మోతీ మహల్ ప్రారంభోత్సవాల్లో నేను పాల్గొనడం అనేది నిజంగా నాకు చాలా ఆనందాన్ని కలిగించిందని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా మోతీ మహల్ మనందరికీ తెలుసు 1920వ సంవత్సరంలో ఢిల్లీలో ప్రారంభించబడినటువంటి ఒక గొప్ప వాళ్ళు. అంటే అప్పట్లో మన దేశ ప్రధాని అయినటువంటి నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు కూడా మోతీ మహల్ కి వెళ్లి అక్కడ ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి పరిస్థితులు అప్పట్లో ఉండేవి. అటువంటి మోతీ మహల్ ఈనాడు తిరుపతికి రావడం అనేది తిరుపతి వాసులందరూ కూడా గర్వించదగ్గ విషయం. ఒక సరికొత్త రుచులు ఈనాడు తిరుపతి వాసులకి అందించబోతున్నారు మోతీ మహల్ వారు. వారిని ఇక్కడికి తీసుకురావడంలో చాలా కృషి చేసినటువంటి సోదరులు బాలసుబ్రహ్మణ్యం గారికి, వారి సహచరులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా వారు ఈ యొక్క రంగంలో ముందుకు వెళ్తారు అని చెప్పి నేను భావిస్తున్నాను. మన దేశంలో ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే ఆతిథ్య రంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. ప్రతి సంవత్సరం కూడా 7% ఈనాడు ఈ రంగం ఎదుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అంతేకాకుండా ఈ రంగం అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలో కోట్లాది మంది యువకులకి ఉపాధి కల్పించేటువంటి సత్తా ఉన్నటువంటి రంగం ఈ ఆతిథ్య రంగం, హాస్పిటాలిటీ అని మనం అంటూ కూడా చెప్పుకుంటాము. తిరుపతి ఈనాడు కేవలం ఒక పుణ్యక్షేత్రంగా మాత్రమే కాకుండా ఇప్పుడు టూరిజంలో కూడా ముందుకి వెళ్తున్నటువంటి సందర్భంలో, ముందంజ వేస్తున్నటువంటి సందర్భంలో ఈ రంగానికి తిరుపతిలో ప్రత్యేకించి ఆదరణ ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. కనుక అటువంటి పరిస్థితిలో తిరుపతి వాసులకి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి మోతీ మహల్ ఇక్కడికి రావడం, దాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ ఈ యొక్క యాజమాన్యాన్ని నేను ప్రత్యేకించి అభినందిస్తూ వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేటగిరీ స్టేటస్ కి సంబంధించి ఢిల్లీ నుండి కూడా నిన్న మొన్నట్లో వివరణ వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలి అనేటువంటి దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది కేవలం ఒక్క హోమ్ మినిస్ట్రీ నిర్ణయంతో కాదు, వివిధ మినిస్ట్రీ నిర్ణయంతో ముడిపడినటువంటి విషయం కనుక ఖచ్చితంగా మినిస్ట్రీస్ తో మేము సంభాషిస్తున్నాము. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద మేము దృష్టి సారించామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో నేను మీ ద్వారా ప్రజలు కూడా నేను తెలియజేసుకోదలుచుకున్నాను. ఉత్తరాంధ్రకి, రాయలసీమకి ఇప్పటికే పెట్టుబడులకి సంబంధించి రాయితీలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సహజంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఓటి వనరులకి సంబంధించి 2 పారిశ్రామికీకరణకు సంబంధించినటువంటి అంశాలతో ముడిపడినటువంటి విషయం కాబట్టి నేను మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. పెట్టుబడులకు వచ్చేటప్పటికి ఆల్రెడీ 14th ఫైనాన్స్ కమిషన్ లో 32% ఏదైతే ఈ ట్యాక్స్ ఇన్కమ్ డెవల్యూషన్ అనేది స్టేట్స్ కి జరుగుతుందో దాన్ని 42% తీసుకెళ్లడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆమోదించింది. అది కాకుండా పంచాయతీలకు కూడా ఈ రిసోర్సెస్ డెవల్యూషన్ జరగాలి అనేటువంటి నిర్ణయం కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తీసుకోవడం జరిగింది. దగ్గర 52% వరకు కూడా ఈ రిసోర్సెస్ డెవల్యూషన్ అనేది ఆల్రెడీ స్టేట్స్ కి చేయాలి అనేటువంటి నిర్ణయం జరిగిపోయింది. ఇంకా రెండోది పారిశ్రామికీకరణకు వచ్చేటప్పటికి ఉత్తరాంధ్రకి, రాయలసీమకి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే ఈ ఇండస్ట్రియలైజేషన్ ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో 30% వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పారిశ్రామికీకరణకు సంబంధించినటువంటి రాయితీలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని అందిపుచ్చుకుని ఈ 2 ప్రాంతాల్లో కూడా ఇండస్ట్రీస్ తీసుకొచ్చే దిశగా దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే బాగా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఇవి.
ఎప్పుడైతే ఈ పారిశ్రామికీకరణ అనేది ఈ రెండు ప్రాంతాలు జరుగుతుందో ఖచ్చితంగా ఈ రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందేటువంటి ఒక అవకాశం మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు లభించేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ దిశగా ఆలోచిస్తుంది, దృష్టి సారిస్తుంది అని కూడా నేను విశ్వసిస్తున్నాను. అంటే ఇప్పుడు 32% నుంచి 42% పెంచింది అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది కదా, మరి ఇప్పుడు ఏపీకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కావాలనేసి సీఎం గారు అడుగుతున్నారు. ఏంటంటే ఇప్పుడు ఏపీకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చేంత వరకు కూడా రాయితీలు కావాలనేసి అడుగుతున్నారు. మరి గతంలో బీజేపీ రాజ్యసభలో ప్రస్తావించిన సందర్భంలో 10 స్పెషల్ స్టేటస్ నేను ఇందాకది చెప్పండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి సంబంధించి 2 అంశాలు. ఒకటి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్, మీరు అన్నట్టుగా అన్ని రాష్ట్రాలకి జరుగుతుంది, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాలకు జరుగుతుందని మీరు చెప్పారు. రెండో విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. రెండో విషయం ఏంటంటే పారిశ్రామికీకరణ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ తో ముడిపడినటువంటి అంశమే. ఆ స్పెషల్ రాయితీ ఏదైతే ఉందో అది ఆంధ్ర రాష్ట్రానికి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అని చెప్పి నేను